క్షమించు బంటి, పొరపాటైపోయింది. అరే, ఇతనికి ఏమైంది? తుపాకీలా దూసుకొస్తున్నాడు. ఇంతకీ నీకు ఇది ఎలా సాధ్యమైంది? నువ్వు మనిషివా లేకపోతే ఆత్మవా బాబు? ఆగు, నేనెవరినో నీకు చెప్తాను. ఇలా చూడు, నువ్వు ఎంత మెరుపు వేగంతో పరిగెత్తినా కూడా నన్ను మాత్రం పట్టుకోలేవు. నీలాంటి వాళ్ళు నన్ను పట్టుకోవడం కష్టం మాత్రమే కాదు, అసాధ్యం కూడా. అర్థమైందా? అసాధ్యాన్ని సుసాధ్యం చేయడమే నా కర్తవ్యం, నా అలవాటు కూడా. ఇలా చూడు బాబు, ఇంతకీ నువ్వెవరు? నీ కంటికి నేను ఎలా కనిపించినా నా పేరు వీర్. జింటూ, ఇతనికి చాలా విషయాలు తెలిసిపోయాయి. అందుకని ఏది గుర్తు లేకుండా చెయ్యి. అగడం బగడం ఆలం పాలం చూసినదంతా మరిచిపో. మాటికి బదులు మాటి మాటికి కొక్కరకో అని కూసేసాయి. సార్, ఇతనే అసలు దొంగ. దొంగిలించిన వస్తువులన్నీ ఇతని దగ్గరే ఉంటాయి. ఇతన్ని తీసుకువెళ్ళండి. రాము, నువ్వు దొంగతనాలు చేస్తున్నావా? నమ్మలేకపోతున్నాను. అద్భుతం వీర్, నువ్విప్పుడు ఒక అద్భుతమైన కార్యాన్ని సాధించావు. నువ్వు అసాధ్యుడివి. సార్, మనసు పెట్టి పని చేసినట్టయితే ఏ పనైనా సాధ్యమే సార్. సార్, ఏమేమంటారు? దుంపలా, టమోటాలా, బఠానీలా? నువ్విక్కడ కూరగాయలు కొనడానికి వచ్చావా? అందుకనేనా నన్ను కళ్ళు మూసుకుని రమ్మన్నావు? సార్, మనం ఇక్కడికి ఎలా వచ్చామో నాకే తెలియటం లేదు. నన్ను నమ్మండి సార్, దయచేసి నమ్మండి. సార్. అమ్మయ్యా, పని పూర్తయింది. జింటూ, బంటి అన్ని మర్చిపోయేలా చెయ్యి త్వరగా. అగడం బగడం ఆలం పాలం నీ జ్ఞాపక శక్తి పోవాలి. చూసినదంతా మర్చిపోయి డాగీలాగా మొరగాలి. నీకు ధన్యవాదాలు వీర్. నువ్వు చెప్పిందే చేసి చూపించావు. నేను నిజంగా గర్వపడుతున్నాను వీర్. నువ్వు పెయింట్ ఎలా వేసావో నాకు తెలియదు, కానీ ఇది నువ్వు లేదా మిగతా స్టూడెంట్స్ ఎవరూ చేయలేరు. నువ్వేదో దాస్తున్నావు. బంటి, నువ్వు చెప్పు. మనం చూసినప్పుడు ఏ క్లాస్లోనూ పెయింటింగ్ లేదు కదా, అలాంటప్పుడు వీరే కదా ఇలాంటి వింతలు చేశాడు. ఏమిటలా మురుగుతున్నావు? మీరిక్కడి నుంచి అసలు తప్పించుకోలేరు. ఆగండి.
చిన్న పిల్లాడివి నువ్వేం చేయగలవు? దీని మీద నడిచే ధైర్యం నీకుందా? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆన్. ఈ కుర్రాడు ఇక్కడికి ఎలా రాగలిగాడు? పారిపోవడానికి ప్రయత్నించకండి, రక్షకుడికి లొంగిపోండి. ఈ అబ్బాయి విన్యాసాలు చాలా బాగా చేస్తున్నాడు. ఫైట్స్ కూడా చేయగలడేమో చూద్దాం రండి. ఇతన్ని చెయ్యలేక ఇనుమా. ఓరి నాయనో, నా పని అయిపోయింది. ఇంకా ఎవరైనా ఉన్నారా? లేదు అమ్మా, నా చెయ్యి. ఇంతకీ నువ్వెవరు? నీలాంటి వాళ్ళ తాట తీసేవాడిని. నా పేరే వీర్. హలో పోలీసులా? థ్యాంక్ యూ తాతయ్య గారు. ప్రకాష్కి మీరు ఎలా నచ్చ చెప్పారో తెలియడం లేదు. తనకిప్పుడు చదువు తప్ప వేరే ధ్యాసే లేదంటే నమ్మండి. నేనేమీ చేయలేదు. ఇదంతా నాకు బాగా పరిచయం గల ఒక బాలబాబాజీ చేసిన పనే. బాలబాబానా? ఆయనెవరు? ఈయనే బాలబాబా. ఓ, తమరెప్పుడొచ్చారు? థ్యాంక్ యూ బాబా గారు, థ్యాంక్ యూ. చూస్తుంటే మీరచ్చు చిన్న పిల్లల్లా ఉన్నారు కదండి తాతయ్య గారు. బాబా గారు, ఇంతకు ముందు నేనెప్పుడు మిమ్మల్ని బాబా గారు ఏమైపోయారు? తాతయ్య గారు, ఆ బాబా గారు ఇప్పుడు ఇక్కడే ఉండాలి కదా. నువ్విప్పుడు వెనకాలే ఉండిపోతావు, మాకంటే ముందుకే పోలేవు. వినండి, పిల్లాడు వచ్చేస్తున్నాడు. వాడు ముందుకు రాకుండా ఆపేయండి. నన్ను వదలండి! ఏం చేస్తున్నారు? నన్ను వదలండి! 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 ఇక నువ్వు ఇక్కడే ఉండు. ఉయ్యాలోగు. నీ వయసు ఉయ్యాలోగే వయసు. వదలండి! వదలండి! నన్ను వదిలేయండి! వదలండి! జింటూ! జింటూ! నేనెక్కడున్నాను బాస్? చెప్పండి, ఏం చేయాలో? ఏం చేయాలా? ఎవరైతే ఈ వలతో వీరిని ఏడిపించారో వాళ్ళ మీద వెయ్యి, అప్పుడు వీరు కూడా సంతోషపడతారు. అరే జింటూ, వీరిని వీలైనంత త్వరగా బయటకు తీయి. వదిలేయండి నన్ను! ఇది చీటింగ్! మీరేం చేస్తున్నారు? ఇది చీటింగ్! మమ్మీ, డాడీ!
హే గాయ్స్, మనం ఈ పిల్లాడితో ఓడిపోతే పరువు పోతుంది. కమాన్, లెట్స్ స్టాప్ హిమ్.